రైస్లోడందరికీ అనేక రాత్రులు కన్నీళ్ళతో కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు కన్నీళ్ళు కారుస్తూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. ఆ కన్నీరు ఎవరు చూడరు. ఎంత ఏడుస్తూ ఉంటామంటే ఎవరు పట్టించుకోకపోయినా అంత బిగ్గరగా ఏడుస్తూ ఉంటాం, అంత గట్టిగా ఏడుస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో, జనమా నే మాత్రమును కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంతకాలము ఇంతవరకు కన్నీళ్లు కారుస్తూ ఉన్నావేమో, వేదన పడుతూ ఉన్నావేమో, శ్రమ పడుతూ ఉన్నావేమో. అయితే దేవాతి దేవుడు అంటున్నాడు, ఇక్కడ నుంచి కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర్ర వినగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తున్నాడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో అది ఖచ్చితంగా దేవుడు దయచేసి నీ కన్నీరుని నాట్యంగా మార్చునుగాక. ఆమేన్.